ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరికరింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందిన మాట చూస్తున్నాం చూడండి అక్కడ. అందుకోసం ప్రత్యేకంగా చదివిచ్చి ఆ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భార్యను ప్రేమించాడు. అప్పుడు తల్లిని, అప్పటి వరకు తల్లి చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు బాగా. ఈ భార్యను ప్రేమించాడు. భార్య వచ్చిన తర్వాత తల్లిని మరిచిపోయాడు ఒక రకంగా. ఆ దుఃఖ నివారణ పొందుకున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎలా ఇస్సాకు దుఃఖ నివారణ పొందుతాడో దేవునికి తెలుసు. భార్య వస్తే దుఃఖ నివారణ పొందుతాడని భార్యని నడిపించాడు ఇంటికి. దేవుడే మార్గాలు తిప్పి. స్తోత్రం చెప్పండి. నీ దుఃఖం ఏంటో కూడా దేవునికి తెలుసు. దేని వలన ఆ దుఃఖ నివారణ పొందుతావో కూడా దేవునికి తెలుసు. దేవుడే ఓదారుస్తాడు నిన్ను. దేవుడే మార్గం చూపిస్తాడు. నీకు వచ్చిన అనారోగ్యం బట్టి నువ్వు దుఃఖపడవచ్చు. ఆ అనారోగ్యంలో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు ఆ దుఃఖ నివారణ పొందటానికి ఏమి చేస్తే, ఎక్కడికి వెళితే, ఏమి జరిగితే మంచిదో దేవుడికి తెలుసు. నువ్వు ఆ దుఃఖ నివారణ పొందటానికి ఆయన మార్గాలు తిప్పుతాడు.